నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో అభివృద్ధి పనులు పడకేశాయి. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రైవేట్ స్థలాల్లో మార్కెట్లు కొనసాగుతుండటంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు ఆధునిక మార్కెట్ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మార్కెట్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. అవి పూర్తయితే క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీకి పోతుందన్న అక్కసుతో ఉద్దేశపూర్వకంగానే పనులను పక్కన పెట్టింది రేవంత్ ప్రభుత్వం. జిల్లా కేంద్రంగా ఉన్న నాగర్ కర్నూలు పట్టణానికి ప్రతిరోజు వేలాది మంది రైతులు, వ్యాపారులు, వినియోగదారులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలను ఒకే చోట ఆధునిక సౌకర్యాలతో నిర్వహించేందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించాలని అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిర్ణయించారు. కోట్ల రూపాయల నిధులతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మార్కెట్ పూర్తయితే జిల్లాకే ఆదర్శ మార్కెట్గా నిలుస్తుందని అప్పట్లో అధికారులు ప్రకటించారు. భారీ పిల్లర్లు, విశాలమైన నిర్మాణం, వందలాది వ్యాపారులకు దుకాణాలు, ప్రత్యేక వెజ్, నాన్ వెజ్ బ్లాకులు, పార్కింగ్, తాగునీరు, డ్రైనేజీ ఇలా అన్ని సౌకర్యాలతో మార్కెట్ను తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మాణ పనులు వేగంగా జరిగి సుమారు 70% పైగా వర్క్స్ పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. నిర్మాణ పనులు ఆగిపోవడంతో చెట్లు, ముళ్ల పొదలు పెరిగి చెత్త చెదారం పేరుకుపోయింది. ప్రజల కోసం నిర్మించిన మార్కెట్ ఇప్పుడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇండికేటెడ్ మార్కెట్ ఇక్కడ నార్కన్లో స్థాపించబడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి బిల్లులు పెట్టి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి చేయడం జరిగింది. తర్వాత మారిన కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి బిల్లు పెట్టకుండా సగం పనుల్లో ఆపి దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తలేరు. అందుకని పాత మార్కెట్లోనేమో అంతా రోడ్ల మీద వచ్చి నిలబడి అంత జనాలు కుప్పలు యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. వర్షం పడితే అందులోకి బండ్లు పోవడానికి, వెహికల్స్ పోవడానికి ప్రజలకు అసౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు బాగుంటుందని దీనికి అతి తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కోరడం జరుగుతుంది. ఇప్పటికీ నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సుమారుగా 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి ఇప్పటికి కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అది అలాగనే ఉంది. కేవలం చేస్తామని చెప్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు, అది అక్కడే అయిపోయింది. ఇక్కడ పాత మార్కెట్లో చాలామంది పండించిన రైతు కూలీలు చాలామంది ఇక్కడ అమ్ముకుంటారు. ఒకవేళ వర్షం వస్తే గతంలో చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి దాన్ని వెంటనే ఇక్కడ అన్ని రైతు కూలీలు పండించుకునే కూరగాయలు అమ్ముకునేందుకు కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అతి త్వరలోనే అభివృద్ధి చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి కాకపోవడంతో పట్టణంలో కూరగాయల మార్కెట్ ఒక చోట, మాంసం విక్రయాలు మరో చోట, చేపల మార్కెట్ ఇంకో చోట నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేటు స్థలాల్లో కూడా వ్యాపారం కొనసాగుతుంది. ఒకే చోట అన్ని వస్తువులు లభించక ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాపారుల ఇబ్బందులు కూడా ఇన్ని కావు. సరైన షెడ్లు లేవు, వర్షం వస్తే బురద, ఎండ వస్తే దుమ్ము, తాగునీటి సౌకర్యం లేదు, డ్రైనేజీ సరిగా లేదు, పారిశుద్ధ నిర్వహణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే వ్యాపారం కొనసాగిస్తున్నామని వ్యాపారులు వాపోతున్నారు. మటన్ షాప్లో ఇంతకుముందు మార్కెట్ యార్డ్లో మాకు మటన్ షాప్ కట్టించిన తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. అంతలోనే అది ఆగిపోయింది. దయవుంచి మాకు రోడ్ల మీద అలాంటి అమ్ముకుంటున్నాం, కిరాయిలు ఎక్కువైతున్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇంకోటి ఏంటి, ప్రతి షాప్కి 10,000, 5,000 కిరాయి అవుతున్నాయి. కట్టలేకపోతున్నాం. అదే గ్రేటర్ మార్కెట్లో మనకు యాట వలుచుకోవడానికి స్లాటర్ హౌస్, నీళ్ళ సౌకర్యం అన్నీ ఉన్నాయి. ఈడ కరెంట్ లేదు. కరెంట్ వాళ్ళకి, డబ్బాల వాళ్ళకి అడుకుంటున్నాం. రోడ్డు మీద బాగా ఇబ్బందులు అవుతున్నాయి. దయవుంచి ఈ ప్రభుత్వం మాకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కేటాయించిన మార్కెట్ మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాము. మాంసం, చేపల విక్రయాలు వేరువేరు ప్రాంతాల్లో జరగడంతో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దుర్వాసన, ఈగలు, దోమలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
పట్టణంలోని పలు ప్రాంతాలు అపరిశుభ్రానికి కేంద్రాలుగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. మార్కెట్కు వచ్చే మహిళా వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. మాకు ఇక్కడ వర్షాలు వస్తే అంత ఇబ్బందిగా ఉంది. ఇక్కడనే మాకు ఈ వ్యాపారం మీద బతుకు తెరువు. వ్యాపారాలు ఏం మంచిగా లేవు, రోడ్లు మంచిగా లేదు. ఇది మొత్తం బుడ్జా. ఎండ వస్తే మొత్తం ఎండకే, వర్షం వచ్చినా వర్షానికే కూర్చోవాలి. మాకు ఎలాంటి సౌకర్యం లేదు. ఇట్లకెళ్ళి మాకు తొందరగా కొత్త మార్కెట్ ఓపెన్ చేస్తే దాంట్లోకి పోతాం. ఇప్పటికే నిర్మించిన భవనం నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతుంది. పెరిగిన చెట్లు చూస్తుంటే కోట్ల రూపాయల ప్రజాధనం కళ్ల ముందే వృధా అవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజా సంఘాలు, వ్యాపారులు, వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.